జూన్ జూలై మాసాలు వచ్చాయంటే చాలు అంకాపూర్ ఎంతో ఫేమస్గా మారుతుంది మొక్కజొన్న పంటకు. మొక్కజొన్న వర్షాకాలంలో మొక్కజొన్న కంకులు తింటే అదే రుచిగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎంతో ఫేమస్గా మొక్కజొన్న పండించే రైతులు ఎక్కువ మంది ఉండడం ఈ అంకాపూర్ మార్కెట్కు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో వేడివేడిగా మొక్కజొన్న కంకులు తింటే ఆ ఆనందమే వేరు. అందులో భాగంగా అంకాపూర్లో మొక్కజొన్నకు ఫేమస్గా మారింది అంకాపూర్ మార్కెట్. ఇక్కడ చూడొచ్చు, రైతులందరూ కూడా అంకాపూర్ మార్కెట్కు మొక్కజొన్నను తరలిస్తుంటారు. ఇక్కడ వ్యాపారస్తులు కొని వాటిని ఇతర చిన్న చిన్న వ్యాపారస్తులకు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఒక వ్యాపారి అయితే ఉన్నాడు. తమ మొక్కజొన్న రైతాంగం చేనులో పండించిన మొక్కజొన్నను ఇక్కడికి తీసుకొచ్చి తను వ్యాపారం చేసుకుంటున్నాడు. ఒక వ్యాపారి అయితే ఉన్నాడు. పూర్తిగా దాని ఎంత కొన్నాడు, ఎంతకు అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యాపారస్తుని అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నీ పేరేం పేరు? ఎన్ని రోజుల నుంచి మొక్క బుట్ట వ్యాపారం చేస్తుంది? ఇది ప్రతి సంవత్సరము వస్తుంది. 5 నెలల 6 నెలల వరకు మక్క బుట్ట వస్తుంది. మక్కను అమ్ముతాం. మక్కలు ఇక్కడ లోన్లు వస్తాయి, కొనుక్కొని అమ్ముతాం. 8,000 9,000 నుంచి 9,500. ఫస్ట్లో 10,000 అయిపోయినాక మళ్ళీ తర్వాత మాల్ వచ్చిన కొద్దిగా రేట్ తగ్గుతుంది. తగ్గి మేము ఇక్కడ వేస్తాము. 1,000 రూపాయలు, 900, 1,100. అదంతా పెద్ద పెద్దది ఏమైందంటే బండి ఒక 400, 500 కంకిలుతుంది. ఇది చిన్నది చిల్లర అమ్ముకుంటాం. పోతే బాగా దూరం పోతాయి. గోదావరి, మంచిర్యాల, కరీంనగర్, దుబాయ్ దాకా పోతాయి. ఇది బొంబాయి దాకా పోతాయి. కంకి పూణె దాకా పోతాయి. రోజు వ్యాపారం చేస్తుంటావా? ఎంత లాభం వస్తుంది? మాకు దొరుకుతా ఒక బండి ఒక 500 దొరుకుతాయి, లేకుంటే పోతాయి అంతే. మళ్ళీ ఇంకో బండి వచ్చి టర్వర్ చేసుకుంటాం అంతే. ఎంతమంది పని చేస్తారు మీరు? అరే చెప్పుతున్నా మా ఫస్ట్ మాట. ఎంతమంది పని చేస్తారు? మేము ఉంటాం 30-40 మంది ఉంటాము. మీరు ఎంతమంది పని చేస్తారు వ్యాపారం? మేము చెప్తున్నా 30-40 మంది ఉంటాం. ఊళ్ళో వాళ్ళే. నువ్వు ఒక్కడం ఎంతమంది? మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు? పని చేసుడు కాదు ఇది. రైతులు అందరం పొత్తు ఒక 20 మందిని కలిసి పొత్తులో వచ్చుకొని అమ్ముతాం. అయితే మేము కొనుక్కొని తెచ్చి ఇక్కడ వచ్చి అమ్ముతాం. అట్లా ఇక్కడ రైతులు అయితే చెప్తుంటారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో తాము ఏదైతే రైతుల దగ్గర కొంటామో ఒక్కొక్కరికి 1,000 రూపాయలకు ఇట్లా 100కు 1,000 ఇట్లా రకరకాలుగా రైతులను బట్టి బుట్టను బట్టి అమ్ముతుంటాము. ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి మేమైతే రైతుల దగ్గర కొనుక్కొని రావడం, ఏదో చిన్న చితిగా వ్యాపారాలు చేసుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి రైతులకు ఇబ్బందులు లేకుండా దీనికి అంతటికి సంబంధించి కొనుక్కొని రైతుల దగ్గర నుండి కొనుక్కొని మేము వస్తూ పోతుంటున్నామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఒక మహిళ ఉన్నది. అమ్మ, నువ్వు ఎంత కొనుకొచ్చినావు? 9,000, 10,000 బండి, ఒక బండి. ఇక్కడ మేము 1,000 రూపాయలకు 100-140 కంకులు ఇస్తాం. ఒక రోజు 1,00,000 రూపాయల మాలు కొంటాం. 10 మంది, 20 మంది. ఎంత అమ్ముతున్నావు? అంతే 1,00,000 రూపాయల మాలు, 1,20,000 మాలు అమ్ముతాం ఒక రోజు. ఒక్క బుట్ట కాదు, 132 కంకులు ఇస్తాం. 100కు 140 ఇస్తాము. 1,000 రూపాయలకు ఉంటుంది. 500-600 కంకులు పడుతుంది. సరిపోతుంది. ఏం చేస్తాం? మొత్తానికి చూసుకోవచ్చు, రైతులు వివిధ ప్రాంతాల నుంచి, రైతుల దగ్గర నుండి వివిధ ప్రాంతాల నుంచి మొక్కజొన్న కంకులు తెస్తుంటాం మేము. దీనికి అంతటికి సంబంధించి వర్షాకాలం రావడం, పూర్తిగా ప్రధానంగా వర్షాకాలంలో అత్యధికంగా ఎంతో ఫేమస్గా ఉంది. మొక్కజొన్న కంకులకు ఫేమస్గా మారింది అంకాపూర్ మార్కెట్. అందువల్లనే ఈ ప్రాంతానికి ఎంతో పేరు వచ్చింది. మక్క జుట్ట దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో 1 ఎకరం పండించే రైతులకు సుమారు మొక్కజొన్న కొనుక్కొచ్చి ఇక్కడ వ్యాపారస్తులు అమ్ముతున్నారు. తమకు 1,000 రూపాయలకు 134 కంకులు వేస్తున్నాం. దానివల్ల మేము ఒక 500 రూపాయలు లాభం పొందుతున్నాం అని చెప్పి వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. రైతాంగానికి ఈసారి వర్షాకాలం ముందుగా మొక్కజొన్న పంట వేశారు. దానివల్ల రైతులు వేసిన పంటను ఇక్కడికి అంకాపూర్ మార్కెట్ తరలించి వివిధ రాష్ట్రాలకు, వివిధ ప్రాంతాలకు ఇక్కడ నుండి తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. పచ్చిబుట్టకు అంకాపూర్ మార్కెట్ ఎంతో ఫేమస్గా మారింది. రైతాంగం, ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా సుమారు 20 గ్రామాల రైతులు అంకాపూర్కు మక్క బుట్టను తరలిస్తుంటారు. రైతాంగం 1 ఎకరానికి 70 నుంచి 1,00,000 రూపాయల వరకు రైతులు పచ్చిబుట్టకు లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ అంకాపూర్ మార్కెట్కు ఒక ఆటోను తీసుకొచ్చిన రైతులు ఉన్నారు. దానికి సంబంధించి రోజు వారిగా ఆటోలో మక్క బుట్టను తరలిస్తున్న ఆటో డ్రైవర్. చెప్పండి, నువ్వు ఎన్ని ఆటోలు తీస్తావు రోజు? 2, 3. ఒక కిరాయి ఎంత నీకు? 3, 350. దగ్గర ఉంటే 300, దూరం ఉంటే 350. ఎంత వస్తుంది ఒక ఆటోకు మక్క బుట్టకు? ఎంత మరి
వస్తాం మంచి అట్లా ఎంత ధర వస్తుంది? 8,000 9,000 లెక్క 7,000 ఇలా 6,000 పోతుంది ఇలా 6,000. ఇలా ఎందుకు ఎందుకు తక్కువ పోయింది ఇవాళ? ఇలా బేరకాయ లేదు వేరకల్లా. బేరకాయ లేదు శనివారం కావడం ఒకటి వస్తే మంచిగా పోతుంది బేరకాయ వస్తుంది పోతుంది ఒక ఎకరంలో ఎన్ని వెళ్తాయి? 10 వెళ్తాయా? తక్కువ ఎన్ని వెళ్తాయి? 8 దాకా వెళ్తాయి మంచి ఉంటుంది కంచి నువ్వు ఏ ఊరు నుంచి తెచ్చినవి? అంగాపురం అంకాపురం. అంగాపురం చూడొచ్చు ఇక్కడ రైతులైతే ఒక ఎకరానికి 8 ఆటోలు వెళ్తాయి. ఒక ఆటో 7,000 నుంచి 9,000 వరకు కూడా పలుకుతుంది. వర్షాలు లేకపోవడం ప్రధానంగా, ముసురు పడితే అత్యధికంగా ధర వస్తుంది. ఈరోజు శనివారం కావడం దీనికి అంతటి కూడా వ్యాపారస్తులు అయితే లేరు అని చెప్తున్నారు. ఇక్కడ వ్యాపారి అయితే ఉన్నాడు, ఆయననైతే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతటికి సంబంధించి వ్యాపారులు అసలు ఏం చేస్తున్నారు, ఈ ఒక మక్కబుట్ట ఆటోను ఎంతకు కొంటున్నారు? నీ పేరేం పేరు? ఏం మక్కబుట్ట కొంటావా? తోట ఎట్లా తోట ఒక ఎకరం ఎంత కొంటావు? 70-80. ఏం అంటే ఎట్లా మీరు గుర్తిస్తారు 70 లాభాలు వస్తాయని ఆ మక్క చేనులో? ఫోను ఉంటాయి, యాప్ ఉంటుంది కదా, కొలుసుకుంటాం. కొలుసుకొని దాని ప్రకారం తక్కువ ఉంటే తక్కువ ధర, ఎకరం ఉంటే ఎకరం 70,000. అంటే కంకి బట్టి, కర్ర బట్టి కంకి బట్టి, చిన్నగా ఉంటే 50,000 40,000. పెద్ద కంకి ఉంది అనుకో 70,000 పెడతాం. ఏమన్నా లాభాలు ఉంటాయా మీకు? చెప్పలేము, అది ఒక్కోసారి 8,000 వచ్చు, 9,000 వచ్చు, ఒకసారి 5,000 వచ్చు. అంతే, ఇది కచ్చా మార్కెట్ కదా, దానికి ఏం మనకు అనుభవం అంటే డిమాండ్ బట్టి ఉంటుంది కదా. ఇది ఎక్క వచ్చిన అనుకో తక్కువ ధర, తక్కువ వస్తే ఎక్కువ ధర పోతుంది. అంటే వర్షం పడితే ఎక్కువ ధర వస్తాయి అంటారు? వర్షం పడితే వాళ్ళకన్నా చలి పుట్టినప్పుడు కొద్ది తినాలని బుద్ధి పుడుతుంది. ఇది మగ్గ బుట్ట అది ఎండ పట్టింది అనుకో మన ఇంట్లో కడతాయి, అగ్గరంగా తింటారు అట్లా. నాకు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి కొద్ది తక్కువ అయింది ధర. మన 9,000 కూడా పోయినాయి, ఇవాళ 7,000 కూడా పోతుంది, 7,500 పోతున్నది. అంటే మాల్ బట్టి ఇది కూడా భర్తీ బట్టి ధర బుట్ట బట్టి సైజు బట్టి పోతుంది. ఇప్పుడు రైతులు మీకు ఇచ్చేటప్పుడు అసలు మీరు ఆ చేన్లోకి వెళ్తారు కదా, చేన్లోకి వెళ్ళినప్పుడు రైతుల దగ్గర ఏం చూస్తారు మీరు ప్రధానంగా? చేన్లో కర్ర చూస్తాం, కర్ర ఎట్లున్నది, ఫీట్ బై ఫీట్ ఉన్నదా, దూరం ఉన్నదా, అది చూసుకొని భూమి కొలుసుకొని మాట్లాడతాం. అన్నట్టు మాట్లాడి రిక్కు అంతా ఇరుసుకుని అంతా మాయే 70,000 ఎకరం 50 60 అంటే మూమెంట్ బట్టి. ఇక్కడ ధర 8,000 9,000 అవుతుందా, దాన్ని బట్టి ధర ఆడబెడతాం అన్నట్టు. దానికి చూసుకోవచ్చు రైతుల దగ్గర నుండి మేము ఆ చేను ఏదైతే ఆ చేన్లు పలసగా ఒత్తుగా ఉన్న పరిస్థితిని అండి, దాంతోపాటు ఆ మక్క బుట్టకు సంబంధించి చూసుకుంటే ఆ చేను ఎకరం ఉందా లేదా తక్కువ ఉందా అనేది చూసుకుంటాం. దానికి అంతకు సంబంధించి ఒక వైపు బుట్ట సైజును కూడా చూసుకొని మేము ధరలు పెడతామని చెప్తున్నాం. ఒక 50,000 నుంచి మొదలుకుంటే సుమారు ₹1,00,000 వరకు కూడా ఒక ఎకరానికి ధర వస్తుంది. దానివల్ల రైతాంగానికి ఇటు మాకు కూడా కొంచెం లాభాలు ఉంటాయి. ఎందుకంటే వర్షాలు పడితేనే ఈ మక్క కంకికి గిరాకీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాలు పడితేనే మాకు గిరాకీ ఉంటుంది. వర్షాలు లేకపోవడం వల్ల కొంచెం ధరలు తక్కువ ఉన్నాయని చెప్పి వ్యాపారస్తులు చెప్తున్నారు. మరోవైపు మేము తెచ్చిన దానికి లాభాలు ఉండాలంటే వర్షాలు పడాలని వ్యాపారస్తులు చెప్తున్నారు. రైతులు కూడా ఈ ఏడాది మక్కబుట్టకు మంచి గిరాకీ ఉందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వర్షాకాలంలో సీజన్లో మక్కబుట్టకు ఫేమస్గా మారింది అంకాపూర్ మార్కెట్ అనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.